నమస్తే డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు ఇంతకుముందు మన పాత ఎపిసోడ్స్‌లో మీరు స్టీవియా గురించి చెప్పారు. ఎంతోమంది దాన్ని ఆదరించారు అండ్ ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది మనకి. మనకి ట్రెడిషనల్ నేచురల్ షుగర్స్ కాకుండా ఆల్టర్‌నేటివ్ షుగర్స్ అండ్ హెల్తీ షుగర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. స్వీట్‌నెస్ గురించి బేసిక్‌గా. సో, ఇప్పుడు కోకోనట్ షుగర్ అని బాగా పాపులర్ అవుతోంది. సో, దాని గురించి వివరిస్తారా? ఈ కోకోనట్ షుగర్ అండి, నిజంగా మీరన్నట్లు స్టీవియా చాలా పాపులర్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో కోకోనట్ షుగర్ కూడా చాలా పాపులర్ అవుతుందండి. అసలుకు కాఫీలు, టీలు, తర్వాత ఈ పాలు అవును. ఇటువంటి వేటిలో రకరకాల బేకరీ కలుపుకోవాలన్నా ప్రొడక్ట్స్‌లో కూడా కోకోనట్ షుగర్ వాడుతున్నారు. వాడుతున్నారండి. యాక్చువల్‌గా ఏంటంటే, సర్వసాధారణంగా ఈ రోజుల్లో ఎక్కువ శాతం మందిలో చిన్న వయసులోనే షుగర్ రావడం మొదలైంది. షుగర్ వచ్చిందని తెలిసేసరికి మిగతా పదార్థాల కథ దేవుడు ఎరుగు గానీ, ముందు షుగర్ మీద ఆలోచన చేస్తారండి. పంచదార. అవును. సో, ఇమ్మీడియేట్‌గా వాళ్ళు కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటుంటారు. ఇతర షుగర్‌ని పెంచేటువంటి ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు అవగాహన లోపంతో. కానీ కాఫీలో పంచదార బందు, టీలో బందు, పాలల్లో బందు, సరే స్వీట్స్ అంటే పంచదార కలిసినవి, బెల్లం కలిసినవి బంద్ చేసేస్తుంటాయి. మరి చిన్నప్పటి నుంచి అలవాటైనటువంటి ఆ పరిస్థితి ఉన్నప్పుడు ఒక్కసారి నోరు కట్టుకొని ఉండాలంటే ఉండలేరండి. సో, రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సో, ఈ నేపథ్యంలో ఇవన్నీ బాగా పాపులర్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక స్టీవియా అట్లే స్టీవియా లాగానే ఇది కోకోనట్ షుగర్ కూడా బాగా పాపులర్ అవుతుందండి. తర్వాత ఇది యాక్చువల్‌గా ఏంటంటే అండి, ఎందుకు పాపులర్ అవుతుందంటే రెండోది కూడా ఏంటంటే, ఏనాడో చాలా సంవత్సరాల క్రితమే వైద్యులు, శాస్త్రజ్ఞులు, మేధావులు రకరకాల పరిశోధనలు చేసేసి వీటిని ఈ యొక్క ఇబ్బంది లేకుండా, అంటే ఇప్పుడు షుగర్‌కు ప్రత్యామ్నాయంగా, అంటే ఈ పంచదార, బెల్లం వీటికి ప్రత్యామ్నాయంగా రుచి కోసము ఇబ్బంది లేనటువంటి ఔషధాలు తయారు చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా వాళ్ళు నిర్విరామ కృషి చేసేసి షాక్రిన్ లాంటి ప్రొడక్ట్స్‌ని కూడా కష్టపడి మార్కెట్ చేయడం జరిగిందండి. కానీ సరే, షాక్రిన్ చాలా రోజుల నుంచి వాడుతున్నారు. కానీ షాక్రిన్ వల్ల కూడా తర్వాత జరిగినటువంటి పరిశోధనలో సాక్రిన్ అంటే మనకి షుగర్ ఫ్రీ. షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ అండి. సో, అది వాడడం మంచిదని చెప్పేసి వాడుతున్నారు. సరే, అది కొద్ది ప్రమాణంలో ఎప్పుడో ఒకసారి వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా చెప్తున్నారు. కానీ ఈ రోజుల్లో మరి ఫ్రీక్వెంట్‌గా వాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి, ఈ నేపథ్యంలో ఈ వైద్య ప్రపంచము, తర్వాత ఈ శాస్త్రజ్ఞులు, మేధావులు కూడా మళ్ళా వీటి మీద అంతా పరిశోధన చేసేసి మరి వీటి వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సో, వాళ్ళు పరిశోధన ద్వారా తెలియజేయడం జరిగిందనమాట. ఏదో కొద్దో గొప్పో షాక్రిన్ లాంటివి వాడుకోవడం వల్ల ఈ పంచదార కాఫీలో గానీ, టీలో గానీ, మజ్జిగలో గానీ, పాలల్లో గానీ వేసుకొని తీసుకోవడం గానీ, కాస్త ఏదన్నా ఎప్పుడో ఒకసారి స్వీట్స్ లాగా చేసుకోవడం మంచిదే గానీ, ఫ్రీక్వెంట్‌గా ఎక్కువ ప్రమాణంలో ఎక్కువ రోజులు వాడకూడదని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందండి. ఎందుకంటే ఈ వీటికి తోడు ఈ మధ్య కాలంలో ఈ షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అని చెప్పేసి, తర్వాత ఈ షుగర్ ఫ్రీ స్వీట్స్ అని చెప్పేసి కూడా ఉన్నాయండి. సో, యాక్చువల్‌గా షాక్రిన్ లాంటి వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఈ షుగర్ ఫ్రీ బిస్కెట్స్, షుగర్ ఫ్రీ స్వీట్స్ ఇలాంటి వాటిల్లో ఈ షాక్రిన్ లాంటి కెమికల్స్‌తో పాటు ఈ ఫ్యాట్స్ ఇలాంటివన్నీ కూడా, ఆయిల్స్ ఇలాంటివన్నీ కూడా కలుపుతున్నారండి. అవును. సో, దీనివల్ల ఏమంటే డ్యూయల్ హార్మ్. షాక్రిన్ హార్మ్ ఒకటవుతుంది. తర్వాత ఇవి ఫ్యాట్స్, తర్వాత ఈ కొవ్వు పదార్థాలు ఇవన్నీ కలిపి తయారు చేయడం వల్ల కూడా బాడీకి హాని జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో, వీటి వల్ల ఏం జరుగుతుందంటే అండి, ఇలాంటివన్నీ వాడుకోవడం వల్ల ఈ ప్యాంక్రియాస్ శక్తివంతంగా పనిచేయకుండా దాని యొక్క ప్రభావం చేత ముఖ్యంగా ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి తగ్గిపోతుందండి. ఒక్కొక్కసారి ఇన్సులిన్ ఉత్పత్తి బాగున్నప్పటికీ అది పనిచేసే సామర్థ్యం తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత లివర్ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది. తర్వాత ఫ్యాటీ లివర్ అని చెప్పేసేసి ఈ విధంగా లివర్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంటుంది. సో, ఒక్కొక్కసారి రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు అని చెప్పేసి కూడా కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయండి. సో, వీటన్నిటి నేపథ్యంలో మళ్ళా ప్రపంచవ్యాప్తంగా కూడా మరొక ప్రత్యామ్నాయం ఏదైనా ఉన్నాయని చెప్పేసి మళ్ళా పరిశోధన చేయడం స్టార్ట్ చేశారు. ఆల్టర్‌నేటివ్స్. ఆల్టర్‌నేషన్ అంతే కదండీ! ఇప్పుడు దీని గురించి తెలిసింది. సో, దీనివల్ల అంతో ఎంతో కొంత ఇబ్బంది ఎదురవుతుందన్నప్పుడు సర్వసాధారణంగా మానవాళి సంక్షేమం కోసం ఆల్టర్‌నేషన్ చూస్తారండి. సో, ఈ నేపథ్యంలోనే ఇవన్నీ క్రమక్రమంగా ఈ మధ్య కాలంలో విపరీతంగా పాపులర్ అయిపోయాయండి. ఇవన్నీ కూడా ఏమంటే న్యాచురల్ రెమెడీస్ అనమాట. న్యాచురల్‌గా మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి సహజ సంపదతో వచ్చినటువంటి ఇవే. ఇప్పుడు స్టీవియా గానీ, ఈ కోకోనట్ షుగర్ గానీ, తర్వాత ఈ పామ్ షుగర్ గానీ, అవును. తాటి బెల్లం అని. తాటి బెల్లం అంటారండి. తాటి కలకండ అంటారు. పామ్ జాగర్ అంటే తాటి బెల్లం. ఓకే. సో, ఇవన్నీ కూడా మనకు న్యాచురల్‌గా వచ్చినాయి కాబట్టి జనరల్‌గా ప్రకృతిలో వచ్చేటువంటి సహజసిద్ధ పదార్థాలతో దాదాపు 99% ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదండి. అంటే పద్ధతి ప్రకారం వాడుకోవడం వల్ల. సో, ఈ నేపథ్యంలో ఈ కోకోనట్ షుగర్ కూడా ప్రత్యక్షమైంది మార్కెట్‌లో. సో, యాక్చువల్లీ ఈ కోకోనట్ షుగర్ ఎలా తయారు చేస్తారంటే అండి, కొబ్బరి చెట్లు ఉంటాయి కదండీ! కొబ్బరి చెట్లకి పుష్ప విన్యాసం ఉంటుందన్నమాట. గెలలంటారు. అవునవును. పూత వస్తుంది అక్కడి నుంచి. ఆ గెలను కట్ చేసేసి ఆ ముందు భాగంలో
ఈ కుండను కట్టేసేస్తారండి. మ్మ్. కుండకు ఒక నెయ్యి లాంటివి రాసేసి, సున్నం ఇలాంటివి రాసేసి ఆ కుండను కట్టేసేసరికి అందులో ఉన్న స్రావం అంతా కుండలో పడిపోతుంది. సేమ్ మనకి కళ్ళు తీసినట్టు తాటి చెట్టుకి. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ ఈస్ కాల్డ్ నీరా. నీరా అంటారు, నెక్టర్ అంటారు. నెక్టార్ అని కూడా అంటుంటారు. సో ఆ నీరు ఆ విధంగా కలెక్ట్ చేసిన తర్వాత కుండలో ఉంటుండే ఆ నీరాన్ని తీసేసుకొని బాగా మరిగించేస్తారండి. మరిగించినప్పుడు అది డీహైడ్రేషన్, దాంట్లో నీటి శాతం అంతా వాటర్ అంతా ఎవాపరేట్ చేస్తే మిగిలిన సెడిమెంటే షుగర్ అవుతుంది. ఇట్స్ నథింగ్ బట్ షుగర్. ఇది యాక్చువల్గా ఇంచుమించు బ్రౌన్ కలర్ ఉంటుందండి. ఈ ప్రాసెస్ విధంగా తయారు చేసి ఈ మధ్య కాలంలో వైట్గా మార్చేసి కూడా అమ్ముతున్నారండి మార్కెట్లో. ఇది కిలో రౌండ్ అబౌట్ మనకు మార్కెట్లో 350 నుంచి దాదాపు 450 వరకు, 450 రూపీస్ వరకు కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. కొన్ని పెద్ద పెద్ద షాప్స్లో, డిపార్ట్మెంటల్ స్టోర్స్లో ఇలాంటి వాటిలో దొరుకుతుంది. లేకపోతే ఆన్లైన్లో కూడా ఇప్పుడు దొరుకుతుందండి. మనకి ఇది కేన్ షుగర్కి ఆల్టర్నేట్గా వాడుకోవచ్చు. కేన్ షుగర్కి ఆల్టర్నేట్గా వాడుకోవచ్చు అండి. ఎందుకంటే కేన్ షుగర్ అంత మంచిది కాదు కాబట్టి, అంటే కేన్ షుగర్ నథింగ్ బట్ పంచదార. సో ఆల్టర్నేటివ్ వాడుకోవచ్చు. అసలు పంచదార వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా షుగర్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, కొలెస్ట్రాల్ వాళ్ళు, వీళ్ళందరూ వాడకూడదు కాబట్టి ఇది నేను చెప్పింది. ఈ కోకోనట్ షుగర్లో కూడా గ్లూకోజ్ ఉంటుందా అండి మనకి షుగర్లో ఉన్నట్టుగా? ఎగ్జాక్ట్లీ అండి. ఇంకొకటి కూడా చెప్తానండి, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ అండి. సో ఇది మనం తీసుకున్నప్పటికీ త్వరగా బ్లడ్లో కలవదు. సో బ్లడ్ షుగర్ పెరగదు. రెండోది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయండి. 100 గ్రాముల కోకోనట్ షుగర్లో 89 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సహజంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నటువంటి ఆహారం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే తొందరగా చక్కెర మారి షుగర్ పెరిగిపోతుంది. కానీ ఇందులో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ స్లోగా జీర్ణమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి స్లోగా జీర్ణం కావడం వల్ల షుగర్ కూడా పెరగదండి, తొందరగా మనకి బ్లడ్లో కలవదండి. రెండోది ఏంటంటే ఇన్సులిన్ అనేటువంటి ఒక పదార్థం కూడా ఉంది ఇందులో. ఈ ఇన్సులిన్ అనేటువంటి పదార్థం కూడా ఈ మన పేగుల్లో చక్కెరగా ఉన్నటువంటి పదార్థం ఏదైతే ఉందో అది త్వరగా అబ్జర్వ్ కాకుండా, త్వరగా బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఇన్సులిన్ ఉపయోగపడుతుంది. దీంతోపాటు కాస్త ప్రోటీను, తర్వాత ఈ ఫైబర్ ఇలాంటివన్నీ ఉన్నాయండి. సో మనకు దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇప్పుడు పంచదార వీటితో పోల్చుకుంటే వీటికి సంబంధమే లేదండి. సో దీంట్లో ఉన్నటువంటి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఒకటి. రెండోది ఏమంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ మిగతా కెమికల్ పదార్థాల ప్రభావం చేత ఇన్సులిన్ లాంటి వాటి వల్ల కూడా తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్స్తో పాటు ఇందులో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ కూడా త్వరగా బ్లడ్లో కలవకుండా, షుగర్ పెరగకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ పాలు కానీ, కాఫీ కానీ, తర్వాత మజ్జిగ కానీ, తర్వాత ఈ జ్యూసెస్ కానీ, పళ్ళ రసాలు కానీ, స్వీట్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ కోకోనట్ షుగర్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదండి. షుగర్కి బదులుగా నిరభ్యంతరంగా కోకోనట్ షుగర్ వాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మాకు కోకోనట్ షుగర్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.